2014-19 నుంచి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒక కలల రాజధానిగా, ఒక చరిత్రలో నిలబడే రాజధానిగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కల. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నాం. అనేక మంచి సంస్థలన్నీ ఒక చాటు వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసినటువంటి పరిస్థితి. అయితే 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత అది వెనకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ దాదాపు 2500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో, గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా, అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి డిపిఆర్ ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున అంటే ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ దాదాపు 1300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీటు, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్సు 1234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో, 11 టవర్స్, ఇవి 31 లక్షల స్క్వేర్ ఫీటు, అంటే దాదాపు 1500 టైప్ 2 టు టైప్ 6 రెసిడెన్షియల్ క్వార్టర్స్ బేస్మెంట్ పార్కింగ్తో ఉండే విధంగా అధునాతనంగా. మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్గా ఉన్నాయి. ఇవి రెండు కలిపి దాదాపు 2500 కోట్ల రూపాయలు ఈరోజు క్యాబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. అయితే ఇది 2 సంవత్సరాలు పట్టింది మాకు, ఎందుకంటే ఇది అర్బన్ మినిస్టర్ ఖట్టర్ గారిని 2025లో మనం కలిసి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకున్నాం. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సహకరించి వారు అప్రూవ్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డులో అనేక క్వైరీస్ ఉంటే మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ మినిస్ట్రీ ద్వారా వెళ్ళటం, తర్వాత ఆఖరిగా ఇవన్నీ క్లియర్ చేసుకొని పిఎంఓకి వెళ్ళటం, తర్వాత క్యాబినెట్కి వెళ్ళటం. క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పర్స్యూ చేయటం, ఇలా అనేక రకాల వాటితో ఈరోజు సాధ్యమైంది. కాబట్టి ఇది గౌరవ ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రీజనల్ డెవలప్మెంట్ మీద ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక నమ్మకానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అనేక మంది అధికారులు, సిఆర్డీఏ అధికారులకి వీటన్నిటినీ ఫాలోఅప్ చేసినందుకు వారందరికీ గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, అమరావతి ప్రాంత ఎంపీగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వీటితో పాటుగా నిన్న మీరు ఒక్కసారి చూస్తే వీబీజీ రామ్జీ అంటే దాదాపుగా కొత్త బిల్లులో 95,000 కోట్ల రూపాయలు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఉంటే అందులో 7,700 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ప్రొవిజన్ ఇచ్చారు. అంటే ఈ కొత్త బిల్లు ద్వారా 60-40 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక 5,000 కోట్లు ఇస్తే దాదాపు మనం 12 నుంచి 13,000 కోట్ల రూపాయల వర్క్స్ రూరల్ ఏరియాస్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్న జనాభా 5 కోట్లైనా కూడా 3rd లార్జెస్ట్ ఎలకేషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీనికి రకరకాల కారణాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, ఏదేమైనప్పటికీ ఈ విధంగా అన్ని విధాల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లార్జ్ ఎలకేషన్స్ చేసుకుంటూ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలుగా చేయగలమో అన్ని విధాలుగా చేస్తున్నామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొకసారి. థ్యాంక్ యూ.